ప్రభుత్వం ముఖ్యంగా టీడీపీ ఏదైనా కార్యక్రమం తలపెడితే దాని నుంచి ప్రజల దృష్టిని ఎలా మరల్చాలా అని కుట్రలు కుతంత్రాలు చేయడంలో వైసీపీ నేతలు దిట్ట. గతంలోనూ కొన్ని అంశాల్లో ఇలానే చేసి అభాసుపాలైన పద్ధతి మార్చుకోలేదు. నేటి నుంచి టీడీపీ మహానాడు జరగనుంది. ఇదే సమయంలో వైసీపీ మీటింగ్ ఏర్పాటు చేసి మహానాడు నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్లాన్ చేసింది. గతంలోనూ ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్తో చేతులు కాల్చుకున్న పార్టీ నేతలకు జ్ఞానోదయం కాలేదు అన్న విమర్శలు వస్తున్నాయి. వైసీపీ అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ పై ఇన్సైడ్ స్టోరీ. అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో వైసీపీ నేతలు దిట్ట. ఏదైనా ఒక అంశంపై ప్రజా వ్యతిరేకత పెరుగుతోన్నప్పుడు దాని జనం దృష్టి మరల్చేందుకు అబద్ధాలను ప్రచారం చేయడం అలవాటు. ప్రజలు తమను మర్చిపోతున్నారనుకున్నప్పుడు పాత అంశాలను తెరపైకి తెచ్చి కాలం వెళ్లదీయడం వైసీపీ వ్యూహం. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కూటమి ప్రభుత్వంతో పాటు పార్టీలపై బురద జల్లుతూ మైండ్ గేమ్ ఆడడం పార్టీ అధ్యక్షుడు జగన్కు అలవాటు. ప్రజల్లో గందరగోళం సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందాలన్న ప్రయత్నం వైసీపీకే చేటు చేస్తోంది. ఈ విషయాన్ని ఆలోచించకుండా జగన్ మూర్ఖంగా ముందుకు వెళ్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అటెన్షన్ డైవర్షన్ అనేది దొంగతనాల్లో మోడస్ ఆపరెండిగా ఉంది. చోరీ ఎలా చేసే ప్లాన్. బ్యాంకులు, ఇతర వాణిజ్య సంస్థల నుంచి డబ్బు డ్రా చేసి తీసుకుని వెళ్లేవారే లక్ష్యంగా జేబులో నుంచి డబ్బులు కింద పడ్డాయంటూ చెబుతారు. వంగి తీసుకునే లోపే డబ్బుల సంచిని లాక్కొని దొంగలు పరారవుతారు. ఇది అటెన్షన్ డైవర్షన్. ఇప్పుడు ఇదే పద్ధతి రాజకీయాల్లోనూ వచ్చింది. కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఏదైనా తలపెడితే దాని నుంచి ప్రజల దృష్టిని ఎలా మరల్చాలా అన్నదే వైసీపీ నేతల లక్ష్యం. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో కూర్చున్నా అదే పని. నేటి నుంచి తెలుగుదేశం మహానాడు నిర్వహించనున్న క్రమంలో తాడేపల్లి ప్యాలెస్లో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో జగన్ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో చేసే ప్రసంగాన్ని ఎడిట్ చేసి విడుదల చేసేందుకు పార్టీ నాయకత్వం రెడీ అవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని చెప్పడం మినహా ఏమీ ఉండదని పార్టీ నేతల్లో వినిపిస్తోంది. కానీ ఆ వేదిక నుంచి చేసే ఉపన్యాసంలో జగన్ మళ్లీ కూటమి పార్టీలు, ముఖ్యంగా టీడీపీ అధినాయకత్వంపై విరుచుకుపడే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇదే జరిగితే మహానాడు వేదికగా జగన్ను దుమ్ము దులుపుతామన్నది టీడీపీ నేతల మాట. ఏదైనా అంశంలో వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందనుకుంటే దాని నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రణాళిక వేస్తారు. అమరావతికి చట్టబద్ధత కల్పించే సమయంలోనే ఇదే పని చేశారు. అప్పట్లో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జాతీయ రహదారి పక్కనే రాజధాని ఏర్పాటు చేసి మావిగన్ అని పేరు పెట్టాలన్న జగన్ తీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వడంతో పాటు మావిగన్పై విపరీతమైన సెటైర్లు వేశారు. అయినప్పటికీ వైసీపీకి ఇంకా జ్ఞానోదయం కలగలేదు. గత ఏడాది నవంబర్లో విశాఖ వేదికగా 2 రోజులు భాగస్వామ్య సదస్సు జరిగింది. సీఎం చంద్రబాబు అమరావతికి తిరిగి వచ్చేలోపే తిరుపతి తొక్కిసలాట ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను రాజకీయం చేయాలనుకున్న జగన్ అక్కడికి వెళ్లి రభస సృష్టించిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. మరోవైపు ఈ నెల 21న మీడియా ముందుకు వచ్చిన జగన్ మళ్లీ అమరావతిపై విషం కక్కడమే కాకుండా మావిగన్ పాట పాడారు. ఇక వైసీపీని గొడ్డలి పార్టీ అని తెలుగుదేశం బ్రాండింగ్ చేస్తోంది. దీంతో ఉక్రోషం పట్టలేక తన తండ్రి రాజారెడ్డిని చంపిన వాళ్లను తాను ఏమీ చెయ్యలేదని చెప్పుకొచ్చారు జగన్. అంత మంచివాడినని చెప్పడమే కాకుండా తన తండ్రి రాజశేఖర్ రెడ్డి మరణం వెనుక చంద్రబాబు హస్తముందని అనుమానాలు వ్యక్తం చేసి సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. దీంతో తెలుగుదేశం చేతికి అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని జగన్ తాత రాజారెడ్డి, తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేర చరిత్రను, కడపలో జగన్ బ్యాచ్ అరాచకాలను తవ్వి తీసింది. రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన అరాచకాలు ఈ తరం యువతకు అర్థమయ్యే విధంగా చెప్పడంతో పాటు వీడియోలతో సహా చూపించింది. దీంతో వైసీపీ అటెన్షన్ డైవర్షన్ చేయబోయి సెల్ఫ్ గోల్ వేసుకుని ఆత్మరక్షణలో పడింది. ఇది పార్టీకి ఇబ్బందికర పరిణామమే. మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, బీజేపీ ఎంపీ సీఎం రమేష్తో పాటు మరికొందరు నేతలు వైఎస్ కుటుంబం దాడులకు గురై ఆర్థికంగా దెబ్బతిన్న కుటుంబాలను ప్రస్తావించారు.
వైఎస్ కుటుంబ అరాచకాలతో తన సోదరుడు అనుచరులను కోల్పోయిన పార్థసారథి రెడ్డి, రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి చేసిన అకృత్యాల చిట్టా అంటూ ఏబిఎన్ డిబేట్లో బయట పెట్టడంతో వైసీపీ ఇరకాటంలో పడింది. ఫ్యాన్ గుర్తు పార్టీ నేతలు ఇస్తోన్న వివరణను ఎవరూ పరిగణలోకి తీసుకోవడం లేదు. అటెన్షన్ డైవర్షన్ స్కీమ్కు పలు సందర్భాల్లో ఎదురుదెబ్బ తగిలింది. ఇలా ప్రతి అంశం నుంచి ప్రజల దృష్టిని మరల్చడమే లక్ష్యంగా జగన్ పనిచేయడం విమర్శలకు తావిస్తోంది. మున్ముందు ఏ అంశాలను తీసుకుంటారో చూడాలి.